నమస్కార్ ఫ్రెండ్స్. ఒక 42 ఇయర్ మేల్ శ్రీనివాస్ అని ఆయన వెస్ట్ గోదావరి అనుకుంటాను. ఈ వాజ్ ఫీలింగ్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ వస్తుంది తనకి. కొంచెం టైర్డ్నెస్ వేసుకుంటే బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే హెచ్బిఏవన్సీ 9.2% అట. ఆయన 76 కిలోలు వెయిట్ ఉంటాడు, వేస్టేజ్ 40 ఇంచెస్. ఈ టెస్ట్ చేసుకొని మన గ్రూప్లో కాంటాక్ట్ అయ్యాడు అనమాట త్రూ సంబడి. ఆ తర్వాత తనకి మన 3 స్టెప్ అప్రోచ్ ఏం చెప్తాను. 1 మంత్లోకి ఏమైంది చూడండి. నేను 1 మంత్లో 9.2 నుండి 7.4 వచ్చాడు. ఒక 5 కిలోలు వెయిట్ తగ్గాడు, 1 ఇంచ్ వేసేజ్ తగ్గింది. మళ్ళీ ఫ్రెష్గా 30 జూలై చేసుకున్నాడు. హెచ్బిఎన్సీ 5.8%, వెయిట్ 67 కేజీ అయింది. అంటే 76 to 67, అంటే 76 9 కేజీ తగ్గాడు. 76. తర్వాత వేస్టేజ్ కూడా ఒక 2 ఇంచులు తగ్గాడు అనమాట. ఎట్లా దీనికి వచ్చేసి వీ హావ్ సజెస్టెడ్ హిమ్ మన మెట్ఫార్మిన్ 500 mg SR. అది ఒకసారి వేసుకున్నాడు తను. ఇంత అద్భుతమైన రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి, అందరికి ఎందుకు రావట్లేదు? చూడండి, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం డయాబెటీస్ని ఎర్లీ స్టేజ్లో పట్టుకుంటామో అది చాలా ఈజీగా మనం బయటపడవచ్చు. అదే దాన్ని మనం మురగబెట్టుకొని మెడిసిన్స్ వేసుకొని 5 ఏళ్ళు 10 ఏళ్ళు పెట్టుకుంటే ప్రాబ్లం వస్తుంది, మనకు కొంచెం అవటం కష్టం. తర్వాత దానికి మన ప్రాసెస్ ఏంటి? దీనికి మన మేడం గారు, మన విజయశాంతి గారు అని మన హెల్త్ గ్రూప్లో, మన గ్రూప్లో ఉన్నారు. ఏలూరులో ఉంటుంది అనమాట తను. తను డైరెక్ట్గా స్పెసిఫిక్గా గైడెన్స్ ఏంటి, దినచర్య బేసిక్గా 100% దినచర్య ఫాలో అవ్వాలి. ఫుడ్లో నో కార్బ్ ఫుడ్ తింటూ ఉండాలి. అది మానిటర్ చేస్తాం తను. అద్భుతమైన రిజల్ట్స్. ఐ మస్ట్ కాంప్లిమెంట్ హర్. ఆ తర్వాత అది ఏం చేయాలి, మనకి డయాబెటిక్ 2 మీల్ డైట్ ప్లాన్. అందరూ 2 సార్లు తినాలి, మనకు అందరికి తెలుసు కదా. ఆ అబ్బాయికి డబ్బులు లేక డి విటమిన్ బి12 కూడా టెస్ట్ చేసుకోవాలి. అందరికి తక్కువ ఉంటుంది కనుక వి సజెస్టెడ్ మెడిసిన్స్. ఏం చేయాలి మనం? రోజు 4 లీటర్ నీళ్లు, 2 సార్లు మల విసర్జన, 1 అవర్ వాకింగ్, స్ట్రెస్ మేనేజ్మెంట్, 8 అవర్స్ కంపల్సరీగా నైట్ పడుకోవడం, బాగా ఆకలేసినప్పుడు మాత్రమే 2 సార్లు తింటాం. అందరూ 2 సార్లు మధ్యలో మీల్స్ తప్పించి, నీళ్లు తప్పించి ఏది తాగకూడదు అనమాట. బటర్ మిల్క్ తాగొచ్చు. ఏం ఫుడ్ తీసుకోవచ్చు? వీలైనంత వరకు ఈ సలాడ్స్ కానీ, నట్స్, కోకోనట్ ఆయిల్ కానీ, ఘీ కానీ తీసుకోవచ్చు. వెజిటేరియన్స్. నాన్ వెజిటేరియన్స్ పండగ బాగా ఫ్రైడ్ ఎగ్ ఆమ్లెట్లు, కర్డ్స్, పనీర్ ఫ్రై, సలాడ్స్, నట్స్, కర్రీలు, ఏ కర్రీలను చేసుకోండి. రిఫైన్డ్ ఆయిల్ వాడద్దు. తర్వాత దీంతో చేసుకొని ఘీతో చేసుకోవచ్చు, చెక్కి ఆయిల్తో చేసుకోవచ్చు అనమాట. లేదు ఇవన్నీ కష్టం ఉంటే ఒక్క మల్టీగ్రేన్ చపాతి పెట్టుకోండి, ఎక్కువ కూరలు పెట్టుకోండి, సలాడ్ పెట్టుకోండి, తినండి. 2 సార్లు ఇదే ఫుడ్ మీ ఇష్టం, తినొచ్చు అనమాట. ఆ తర్వాత డి విటమిన్ ఎవరికైతే తక్కువ ఉంటుందో, జనరల్గా అందరికి తక్కువ ఉంటుంది కనుక అందరు కూడా ఏం చేయొచ్చు, ఈ 60K డి విటమిన్ ట్యాబ్లెట్లు మధ్యాహ్నం పూట ఫస్ట్ మీల్ తర్వాత వేసుకోవాలన్నమాట. ఈ మీల్ వేసుకున్న ప్రతిసారి మన ఫుడ్లో ఘీ కానీ, ఆయిల్ కానీ ఉండాలి, కోకోనట్ ఆయిల్ కానీ, ఇది ఆయిల్ ఉండాలన్నమాట. ఎందుకంటే ఇది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. అన్నం తినేసి వెంటనే ఇమీడియట్గా వేసేసుకోండి. ఇది బాగా అబ్జర్వ్ అవుతుంది అనమాట. 8 వీక్స్ వేసుకోవచ్చు. వీళ్ళందరికీ ఎండలో ఉండండి. బీ12 కూడా చాలా మంది తక్కువ ఉంటుంది. ఎవరికైతే బీ12 తక్కువ ఉంటుందో వాళ్ళు ఇంజెక్షన్ చేయించుకోవచ్చు, లేదా ట్యాబ్లెట్ వాడుకోవచ్చు అనమాట. 500 mcg బాగా అందరికి తక్కువ ఉంటుంది. ఈ మధ్య తక్కువ ఉంటే ఇంజెక్షన్ చేసుకోవచ్చు. దానివల్ల మంచి ఉపయోగం కలుగుతాయి. దీనికి ప్రొసీజర్ అందరికి తెలుసు కదా. నిద్ర లేచిన వెంటనే పొద్దున్నే 1 లీటర్ నీళ్ళు తాగి మనసు పట్టం మీద పెట్టుకొని మలవిసర్జనకి వెళ్ళాలి. ఆ తర్వాత 1 అవర్ వాకింగ్కి వెళ్ళాలి. ఆ తర్వాత వచ్చి 5-10 నిమిషాలు రెస్ట్ తీసుకుని మళ్ళీ 1 లీటర్ నీళ్ళు తాగి మలవిసర్జనకి వెళ్ళాలి. బాగా ఆకలేసినప్పుడు అన్నం తినేసేయండి, మీ ఇష్టం. ఇది మనం చెప్పినటువంటి ప్రాసెస్. నీళ్లు తాగే పద్ధతి, ఒకవేళ నీళ్లు తాగితే అన్నం తినకూడదు, ఇమీడియట్గా వెయిట్ చేయాలి ఒక 20 మినిట్స్. తినేటప్పుడు తాగకూడదు, తిన్నాక 2 గంటల దాకా తాగకూడదు. కొంచెం పట్టుకుంటే 1 గుక్క 2 గుక్కలు తాగొచ్చు. తర్వాత ఫస్ట్ మీల్కి సెకండ్ మీల్ మధ్యలో ఒక సెకండ్ మీల్ హాఫ్ అన్ అవర్ వరకు, హాఫ్ అన్ అవర్ ముందు వరకు, ఫస్ట్ మీల్ 2 అవర్స్ తర్వాత నుండి 2 లీటర్ల నీళ్ళు అప్పుడో గ్లాస్ అప్పుడో గ్లాస్ అప్పుడో గ్లాస్ తాగాలి. వాళ్ళు మధ్యలో బాగా ఆకలిస్తుంది అనుకోండి, మజ్జిగ తాగండి. ఈ నీళ్ళలో కనీసం 2-3 నిమ్మకాయలు పిండుకోండి మధ్య మధ్యలో. దీనివల్ల మంచిగా మనకి సి విటమిన్ వస్తుంది. డి విటమిన్ సప్లిమెంట్లు, బి12 వేసుకోండి, అద్భుతంగా ఇంప్రూవ్ అవుతారు. నేను తర్వాత వి విల్ సి నెక్స్ట్. నేను వచ్చేసి ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్లో లాస్ట్ అక్టోబర్ 23, అంటే 1.5 2 years అవ్వబోతుంది, ఫ్రీ సెషన్స్ ఇస్తున్నాం మనం. 30 వెల్నెస్ సీక్రెట్స్ టు ప్రివెంట్ రివర్స్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనమాట. ఆగస్ట్ మంత్లో కూడా నా క్లాస్ స్టార్ట్ అవబోతుంది, నెక్స్ట్ సండే. ఇంకా ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్, ఎన్రోల్ చేసుకోవచ్చు ఫ్రీ గురుకుల్ ఫౌండేషన్లో. వీళ్ళందరూ కూడా ఫ్యూ పీపుల్ హు హావ్ బెనిఫిటెడ్ బై ఫాలోయింగ్ దిస్ అప్రోచ్. నా పేరు గంగేశ్వరరావు, నేను డాక్టర్ నేమ్ కాదు. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 9840852996. అందరూ కూడా, ఇది ఒక్క డయాబెటిక్ కాదు, మనం లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అందరికి కూడా ఇది రామాయణం లాగా అనమాట.
దినచర్య ఫాలో అవటం, తర్వాత డి విటమిన్ బి12 సప్లిమెంట్లు వేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో యూ షేర్, యూ కెన్ లిజన్ టు మై అదర్ వీడియోస్. యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి వినండి. మనకి మెయిన్ నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్ వచ్చినంత మాత్రం అవ్వదు, డిసిప్లిన్ కావాలి. సో నాలెడ్జ్ అండ్ డిసిప్లిన్ ఆర్ ద గేట్ వేస్ యువర్ హెల్త్ ఫ్రెండ్స్. మనకి ఏంటంటే అందరికీ పిహెచ్డి నాలెడ్జ్ ఉంది, బేసిక్ నాలెడ్జ్ లే. Okay, this is what we are teaching. Anybody want to reduce weight, you want to get rid of any health problems, I am giving free. But Vijay Shanti garu, she charges very minimal amount, 2000 rupees. For people who can't afford 1500 also, she is doing it. So I would advocate people to join. Thank you very much. I appreciate your time.